నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. రాండి ముందుగా యో వచ్చాయి మాట్లాడే టైం తీసుకున్నాం. చేతనక్క వీడియో తీసా ఫోటో తీలే అందరూ కూడా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ అమ్జద్ బాషా గారు, అలాగే మేయరు శ్రీ సురేష్ బాబు గారు, మిగతా నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఘనంగా నివాళులు అర్పించే కార్యక్రమం చేయడం జరిగింది. సో ఆయన చనిపోయి ఇప్పటికీ 16 సంవత్సరాలు పూర్తయింది. 16 సంవత్సరాలు అప్పుడే గడిచిపోయినాయా అని చెప్పేసి అనుకునే పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు కూడా ఇంకా మరుపురాని పరిస్థితి ఈరోజు కూడా ఉంది. ఆయన బ్రతుకున్నట్టుగానే కనిపిస్తూ ఉంది. సో ఎందుకంటే ఆయన పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి, ఆయన చేసిన సుపరిపాలన అయితేనేమి ఇప్పటికీ కూడా గుర్తుండిపోయే విధంగా ఇంకొక రాష్ట్రానికి మార్గదర్శకంగా ఉండే విధంగా పరిపాలించిన మహానేత శ్రీ రాజశేఖర రెడ్డి గారు. అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాలు, అలాగే అప్పుడు కంబైన్డ్ రాష్ట్రం, ఆ కంబైన్డ్ రాష్ట్రాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమం అయితేనేమి, అన్ని కార్యక్రమాలు, జలయజ్ఞ కార్యక్రమం అయితేనేమి, మిగతా అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి సైమల్టేనియస్గా అన్నీ చేసి పరిపాలించిన ఏకైక గొప్ప ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి. సో ఆయన పెట్టిన 108 అయితేనేమి, ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఫీ రీఎంబర్స్మెంట్ అయితేనేమి, ఇవన్నీ కూడా వేరే రాష్ట్రాల్లో మార్గదర్శకంగా తీసుకొని ఇప్పుడు అక్కడంతా కూడా అన్ని రాష్ట్రాల్లోనూ అమలు చేస్తున్న పరిస్థితి అన్నమాట. ప్రజలందరికీ మేలు జరగాలి అని చెప్పేసి ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న సదుద్దేశంతో అనేక రకాలుగా రాష్ట్ర ప్రజలను కాపాడిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు.
దానికంటే ముందు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అయితేనేమి, దానికంటే ముందు పరిపాలించిన వాళ్ళ ఎవరైనా కూడా చెయ్యనివి అన్నీ కూడా గొప్పగా చేసిన వ్యక్తి శ్రీ రాజశేఖర్. సో తప్పకుండా ఆయనను గుర్తుపెట్టుకునే విధంగా పరిపాలించిన వ్యక్తి కాబట్టి ఆయనను పెద్ద ఎత్తున ఈ రోజు కూడా కంబైన్డ్ రాష్ట్రంలో తెలంగాణలో కూడా రాజశేఖర రెడ్డి గారిని ఒక దేవుళ్లాగా ప్రతి ఇంట్లోనూ ఫోటో పెట్టి పూజించే పరిస్థితి అన్నమాట. ఎందుకంటే ప్రతి ఇంటికి కూడా ఆయన సంక్షేమ కార్యక్రమాల ద్వారా మేలు జరిగిన పరిస్థితి ఉంది అన్నమాట. సో ఆ రకంగా ఆయన ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఇప్పటి పరిపాలకులకు అందరికీ ఉంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆదర్శంగా తీసుకొని దాన్ని ఆయన పెట్టిన సంక్షేమ కార్యక్రమాలను కొనసాగింపుగా అనేక రకాలుగా ప్రజలకు మేలు చేసే విధంగా పరిపాలించిన వ్యక్తి శ్రీ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడైతే మరీ దారుణం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు అయితే నిజంగా కూడా అదొక అవకతవకల ప్రభుత్వం, అగమ్య గోచరంగా ప్రజలు ఉన్న పరిస్థితి ఈరోజు కనపడుతుందన్నమాట. చాలా దారుణం, నిజంగా చాలా దుర్మార్గం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా పూర్తిగా అమలు చేయక అలాగే చెప్పినే మేనిఫెస్టోలో చెప్పినవి ఒకటి కూడా దాంట్లో సరిగా చేయలేని పరిస్థితుల్లో ఉన్న పరిస్థితి అన్నమాట. సో ఈరోజు రైతుల పరిస్థితి అయితేనేమి చాలా దారుణంగా ఉన్న పరిస్థితి, యూరియా కూడా ఇవ్వలేని పరిస్థితి ఈరోజు కనపడుతుంది. ఒక యూరియానే కాదు, అన్ని రకాలుగా రైతు భరోసా అయితే దాదాపు 46,000 రూపాయలు 52,000 రూపాయలు ఇవ్వాల్సింది ఈరోజు ఒక 5,000 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్న పరిస్థితి అన్నమాట. 3 సిలిండర్లు ఇస్తామని చెప్పేసి 1 సిలిండర్ ఇచ్చేసేసి చేతులు దులుపుకున్న పరిస్థితి అన్నమాట. దాదాపు 82 లక్షల మందికి పిల్లలు, వాళ్ళందరికీ కూడా ఈ తల్లికి వందనం ఇవ్వాల్సి ఉంటే దాంట్లో 50 లక్షలకి ఇస్తామని చెప్పేసి ఇప్పుడు ఎంతమందికి ఇచ్చినారో కూడా తెలియని పరిస్థితి. సో ఈ రకంగా నిరుద్యోగులకైతే దాన్ని అంతా కూడా దాన్ని స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి అప్పచెప్పినామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఈ రకంగా ఒక్కొక్క మహిళకు 18 ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ 1,500 రూపాయల ప్రకారం సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి దాన్ని ఊసే లేని పరిస్థితి అన్నమాట. ఏమంటే P4 అప్పచెప్పినామని చెప్పి చెప్తున్నారు. సో ఈ రకంగా అందరికీ మోసం చేసి ఆయనేమో గొప్పగా అమలు చేసినామని చెప్పేసి అబద్ధాలు చెప్పే కార్యక్రమం అంతా కూడా చేస్తున్న పరిస్థితి అన్నమాట. సో దానికి మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడిగేదానికి హక్కు లేదు. మిగతా ఎవరు కూడా దీన్ని కూడా మాట్లాడకూడదు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఈరోజు కనపడుతుంది. ఈరోజు నారా లోకేష్ గారు చూస్తే అలా అవన్నీ కూడా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులను ఈరోజు వాళ్ళు ప్రారంభోత్సవం చేసే కార్యక్రమం చేస్తారు. ఎందుకంటే ఎవరికో పుట్టిన బిడ్డకు పేరు పెట్టినట్టు తప్ప ఇంకోటి లేదన్నమాట. సో అట్లా ఈ ప్రభుత్వ పరిపాలనే ఆ రకంగా అధ్వానమైన పరిస్థితుల్లో ఉన్న పరిస్థితి ఈరోజు కనపడుతుంది. సో తప్పకుండా ఇవన్నీ కూడా మంచి జరగాలి అని చెప్పేసి, ప్రజలందరికీ మేలు జరగాలని చెప్పేసి కోరుకుంటూ, అలాగే రాజశేఖర రెడ్డి గారిని ఒక మరుపురాని వ్యక్తి, సో మహా వ్యక్తిని మళ్ళీ ఒకసారి మనం అందరం కూడా నివాళులు అర్పించినందుకు నిజంగా కూడా మాకు అవకాశాన్ని కల్పించినందుకు అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. సందర్భంగా ఈరోజు మాకు చాలా బాధాకరంగా ఉంది. ఆయన చేసిన సంక్షేమము, అభివృద్ధి అసలు మాటలతో చెప్పలేనిది. ఈ దేశంలోనే కాదు, రాష్ట్రంలోనే కాదు, అలాంటి ముఖ్యమంత్రిని మనం ఎవరు చూడలేదు, అసలు చూసినాము, చూడబోము. ఆ కోవకు చెందిన వాడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి చేసిన సంక్షేమ పథకము ఎవరు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మొత్తం ఎవరైనా చేసినారని నిరూపిస్తే మేము దానికి దాసోహం అవుతాము. అలాంటి మహానుభావుడు 108 అయితేనేమి, ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఎంతమందినో ప్రాణాలు కానీ ప్రాణదాత అయినా అలాంటి ముఖ్యమంత్రిని ఎప్పుడు మర్చిపోకూడదని, ఆయన శివసాయిగా ఎక్కడున్నా కూడా స్వర్గంలో ఉన్న ఆయన ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని, ఆయన ఆత్మ ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటూ, ఎంత చేసినా కూడా మీ గురించి ఎంత మాట్లాడినా కూడా తక్కువే రాజశేఖర రెడ్డి గారిని గురించి. మేము చాలా బాధాకరంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ వ్యక్తపరుస్తున్నాము. ఆయనను అలాంటి ముఖ్యమంత్రి మళ్ళా మనం తెచ్చుకోలేము, మనం అసలు చూడలేము. అలాంటి ముఖ్యమంత్రి మళ్ళా మనకు కావాలనుకొని కోరుకుంటూ, మన జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ తండ్రి స్థానంలో నిరూపించుకొని మళ్ళీ 2029లో మన జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకొని
అన్నను వాళ్ళ నాన్న చేసిన సంక్షేమ పథకాల అభివృద్ధి అన్ని చేయాలని కోరుకుంటూ మళ్ళీ ఆయన ఆత్మ శాంతపరచాలని, ఆయన ఆత్మ పదిలంగా ఉండాలని, ఆయన సంతోషంగా ఎక్కడున్నా కూడా రాజశేఖర రెడ్డి గారు బాగుండాలని కోరుకుంటూ జై జగన్, జోహార్ వైఎస్ఆర్. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, దివంగత ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆయన లేరు అని అనుకోవడమే మనసు అసలు ఒప్పుకోవడం లేదు. ఆయన లేరు అనే ఆ ఊహ వస్తేనే మాకు దుఃఖం వస్తుంది. అట్లాంటి మహనీయుడిని కోల్పోయాం మనం. మన రాష్ట్రమే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఆయనకు పేరు ఉంది. అలాంటి ముఖ్యమంత్రి ఈరోజు మనము మళ్ళీ తలుచుకోవడం అనేది కాదు, ఎప్పుడు మనం మర్చిపోకుండా ఆయన మనసులోనే ఉంటారు. అలాంటి ముఖ్యమంత్రికి కొడుకైనందుకు జగన్మోహన్ రెడ్డి కూడా అనేక పథకాలు వాళ్ళ నాయన బాటలోనే నడుస్తూ ఆయన చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా మాయమాటలు కొందరు లొంగిపోయి మన జగనన్నను ఓడించడం జరిగింది. కానీ ఇప్పుడు అనుకుంటున్నారు అందరూ, మేము ఎందుకు ఓటేసామా, మా తప్పును మేము క్షమించి ఉండాలరా జగన్ రెడ్డి, మళ్ళీ మీరు ఎలక్షన్లో నిలబడి వస్తే మా ముంగటికి మేము ఖచ్చితంగా మీకు ఓటేసి గెలిపించుకొని ముఖ్యమంత్రిని చేస్తాము. నాన్న పరిపాలన రామరాజ్యంగా ఉండింది, మీరు వస్తే మళ్ళీ ఆ రామరాజ్యం చూస్తామని మేము కోరుకుంటున్నామని ప్రతి మనిషి అనుకుంటున్నారు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈరోజు ఆయన ఆత్మకు శాంతి కలగాలని, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని మా మహిళలందరూ కూడా కోరుకుంటున్నాము. జై జగన్.